టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప టు ది రూల్. ఇక రాబోయే రోజుల్లో పుష్ప 3 కూడా ఉండవచ్చు. ఈ సినిమాను మార్వెల్, డిసీలా ఒక ఫ్రాంచైజీలా తీసుకెళ్లాలని అనుకుంటున్నట్లు అల్లు అర్జున్ వెల్లడించారు. కాగా ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ శుక్రవారం ప్రకటించారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్లో ఎన్టీఆర్ రౌద్రరసపూరితంగా కనిపిస్తున్నారు. బాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం గామి. చాందినీ చౌదరి కథానాయిక. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు గామి మేకింగ్ వీడియో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఈ సినిమాను మార్చి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. బాలీవుడ్ యాక్టర్ గోపీచంద్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం భీమా. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా రానుంది. ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టీజర్ విడుదల చేయగా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా విజయవాడ వెళ్లిన గోపీచంద్ కనకదుర్గ అమ్మవారుని దర్శించుకున్నారు. శనివారం ఉదయం ఇంద్రకీలాద్రికి చేరుకున్న గోపీచంద్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. టాలీవుడ్ హీరో నాగ్ చైతన్య నటిస్తున్న మూవీ థండేల్. సాయి పల్లవి హీరోయిన్ ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు ఎసెన్స్ ఆఫ్ థండేల్ అంటూ గ్లింప్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని దసరా స్పెషల్ గా అక్టోబర్ 11న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ దసరాకు ఇప్పటికే టాలీవుడ్ నుంచి 2 బడా సినిమాలు బుక్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ చిత్రం సెప్టెంబర్ 27 డేట్ ని బుక్ చేసుకోగా 13 రోజుల గ్యాప్ తో ఎన్టీఆర్ దేవర అక్టోబర్ 10న రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది. కాగా రిలీజ్ డేట్ పై ఆఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఈ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రంలోని చిన్నారి బబితా కుమారి ఫోగట్ పాత్ర పోషించిన బాల నటి సుహానీ భట్నాగర్ తాజాగా కన్ను మూసింది. ప్రస్తుతం ఆమె వయస్సు 19 ఏళ్లు. అనారోగ్యం కారణంగా ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న సుహానీ ఆరోగ్యం క్షీణించి శనివారం ప్రాణాలు విడిచింది. ఈ విషయాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.